ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుని ఆయన దేవుడు అవునా కాదా, ఆయన సిద్ధపురుషుడా, ఆయన హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, ఈ చర్చ అన్నిటికన్నా ముందు ఒక మతం ముసుగులో మనం ఏం తెలుసుకుంటున్నాం, లేదు ఒక ధర్మం ముసుగులో మనం ఏం చేస్తున్నాం అనే దానికి ప్రమాణం ఎంతవరకు చూడాలి. ఉదాహరణకి సాయిబాబాని అమ్మవారిగా భావించి సాయిబాబాకు చీరలు కట్టి సాయిమాతగా పూజిస్తున్నారు. అది సంప్రదాయమా? అది అది ఏ సాంప్రదాయం? రెండు, ఈ మధ్య నేను ఒక చోట చూశాను. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే భక్తులకి కొత్త పూజలు కావాలి అనే విచిత్ర కోరికలు పుడుతున్నాయి. పాత పూజలు రుచించక కొత్త పూజలు కావాలంటున్నారు. సాయిబాబాకి కళ్యాణం చేస్తున్నామన్నారు. నాకు చాలా విస్తుతిపోయాను. మనకి తెలిసిన చరిత్రలో ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయనకు భార్య లేదు, గృహస్థాశ్రమంలో లేడు ఆయన. అంటే ఎవరు కళ్యాణం ఎలా చేస్తారయ్యా ఓ బ్రహ్మచారికి అంటే, శ్రద్ధాదేవి సబూరీదేవి అని ఇద్దరిని పెట్టి మేము సాయికి కళ్యాణం చేస్తున్నామంటే బుర్ర తిరిగిపోయింది నాకు. మీరు నవ్వుతున్నారు, ఇది అపహాస్యం కాదు. జనుల యొక్క వికృత మానసతత్వం, వీళ్ళే అంధభక్తులు, వీళ్ళ అంధత్వాన్ని సమాజం మీద రుద్దుతున్నారు. దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఒకటి చెయ్యాలి అంటే, ఒక పని చెయ్యాలంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఏ శాస్త్ర ప్రమాణంగా నువ్వు ఒకటి చేస్తున్నావు, శాస్త్ర ప్రమాణంగా జరుగుతున్నాయా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. కనుక ఇటువంటి వాటిని నేపథ్యంలో పెట్టుకుని, ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈయన అసలు సనాతన సాంప్రదాయంలోకి ఒదుగుతాడా వదగడా అని ఒక ప్రశ్న లేవనెత్తారు సమాజంలో.